హాయ్ అందరికీ. పికాక్స్, చిలకలు, కోతులు, ఆవులు అన్నీ ఇంటికి రావడం చాలా అదృష్టం అంటండి. రావడమే కాదు, చూడడం కూడా అదృష్టమేనంట. ఆ అదృష్టం మీకు కూడా ఉండాలని చూపిస్తున్నాను అనమాట. నేను వీడియో తీస్తున్నానండి. ఈలోగా కుక్క ఎక్కడి నుంచి వచ్చిందో కానీ దాని మీదకి ఒక్కసారిగా ఉరికేసింది అనమాట. నాకైతే చాలా భయం వేసి ఒక పెద్ద స్టిక్ ఉంటే దాని మీద విసిరేసాను. నేనే కాదు, మొత్తం అందరూ చుట్టుపక్కల అటు ఇటు వెళ్ళే వాళ్ళు ఉంటారు కదండి రోడ్డు మీద, వాళ్ళు కూడా వీడియో తీసుకుంటున్నారు అనమాట. వాళ్ళు కూడా గమనించలేదు ఎక్కడి నుంచి వచ్చిందో డాగ్. నాకైతే చాలా భయం వేసింది అనమాట. నాకు నిజంగా తెలియదండి కుక్కలు నెమళ్ళని చంపేస్తాయని. ఇదే ఫస్ట్ టైం చూడడం అనమాట. మీకు కూడా షేర్ చేద్దామని షేర్ చేస్తున్నాను. నిన్న అన్నం అంతా మిగిలిపోయింది. పొద్దున్న ఏదైనా ఫ్రైడ్ రైస్ చేయాలని చెప్పాను కదండి. ఇంకా మా హస్బెండ్ నుండి నాకు ఫీవర్గా ఉంది అని చెప్పారు. ఇంకా పొద్దున్నే ఏం పెడతాంలే అని కొంచెం మజ్జిగ కలిపేసి కుక్కలకు పెట్టేశానండి. అవి అలా మజ్జిగ కలిపేసి పెట్టేస్తే తినేస్తాయి. మా వీధిలో చాలానే ఉంటాయండి కుక్కలు. ఒక్కటి మజ్జిగ, ఇంకేం కలపక్కర్లేదు, ఉప్పు కూడా వేయక్కర్లేదు. అలా కలిపేసి పెట్టేస్తే తినేస్తాయి అన్నమాట. మా ఖ్యాతికి ఫీవర్ వచ్చి తగ్గింది కదండి, అన్నం తినడానికి ఇష్టపడట్లేదు అనమాట. ఇంకా దోశలు, ఇడ్లీలు, ఉప్మా అవే తింటుంది. సరే కదా అని మళ్ళీ బాక్స్లో అన్నం పెడితే తినదేమో అని దోశ మళ్ళీ కొంచెం ఆనియన్ వేసి పెట్టేశాను అనమాట. ఆనియన్ వేస్తే కొంచెం ఇష్టంగా తింటుంది. దాని మీద కొంచెం గీ వేసేసి కారపొడి ఉంటే దానిపైన కొంచెం స్ప్రింకిల్ చేసేసి ఇచ్చేసానండి. అంటే కొంచెం కారం కారంగా ఉంటే తింటుంది కదా, చప్పగా ఉంటే తినదు. మనకు కూడా అంతే కదండి, ఫీవర్ వచ్చి తగ్గిన తర్వాత కొంచెం ఎట్లనో ఉంటుంది కదా, మందులకి నోరంతా కొంచెం కారం కారంగా ఆవకాయ పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే బాగుంటుంది అన్నట్టు అనిపిస్తుంది కదా. వాళ్ళకి కూడా అలాగే అనిపిస్తుంది అనుకుంటా. మందులు అయితే ఈసారి చాలా ఎక్కువ వేసేసుకుందండి. అందుకే నోరంతా పాడైపోయినట్టుంది, సరిగ్గా తినట్లేదు. ఇంకా రోల్ చేసి పెట్టాను, కొన్ని బాదం పప్పులు పెట్టాను. తింటుందో లేదో చూడాలి. నైట్ ఎంత సర్ది పెట్టినా మార్నింగ్ వంట అయ్యి మళ్ళీ వాళ్ళ బాక్సులు పెట్టి పంపించేసరికి ఇల్లంతా ఇలా ఉంటుందండి. నాకైతే నా ఇల్లే ఇలా ఉంటుందా, అందరి ఇల్లు ఇలాగే ఉంటుందో ఒక డౌట్ అనమాట. నేనేమన్నా ఇలా ఆర్గనైజ్డ్గా చేసుకోకుండా ఇలా చేస్తున్నానా? కామెంట్ చేయండి. మీ ఇల్లు కూడా ఇలాగే ఉంటుందా? బాక్స్లో అవి పెట్టి వాళ్ళని పంపించేసేసరికి ఇల్లంతా చిందరవందరగా ఉంటుంది. మళ్ళీ అవన్నీ సర్దుకునేసరికి మళ్ళీ ఈవినింగ్ అయిపోతుంది అనమాట. ఇది చాలా రోజులు అయిందండి. మా తోటకోళ్ళు గోరింటాకు తీసుకొచ్చి ఇచ్చిందనమాట. వాళ్ళది చాలా బాగా పండుతుంది అనమాట అండి. కొంతసేపు పెట్టుకున్నా సరే చాలా బాగా పండుద్ది, మంచి కలర్ వస్తుంది అనమాట. సరే తను వచ్చినప్పుడు తీసుకొచ్చి ఇచ్చింది. చాలా రోజులు అయింది, ఫ్రిడ్జ్లో అలాగే ఉండిపోతుంది అనమాట. కడిగి క్లాత్లో వేసి ఆరబెట్టమందండి. కానీ ఇప్పుడు ఎండాకాలం కాదు కదా, క్లాత్ తడిగా ఉండి మళ్ళీ ఈగలు అయ్యి వస్తాయని పేపర్ మీద వేస్తున్నా. పేపర్ అయితే కొంచెం తొందరగా డ్రై అయిపోతుంది కదా, అందుకోసమని. చూద్దామండి తొందరగా డ్రై అవుతుందో లేదో. అంటే తలకు పెట్టుకోవడానికి మళ్ళీ మా పాప ఎప్పుడన్నా అడుగుతూ ఉంటుంది అన్నమాట, గోరింటాకు పెట్టమని. అప్పుడు కొంచెం గ్రైండ్ చేసేసి పెట్టేయచ్చు కదా వెంటనే, అందుకని ఆరబెడుతున్నాను అనమాట. చూడాలి, ఇలా ఆరబెట్టింది పండుతుందో లేదో చూడాలండి. నేను ఫస్ట్ టైమే, నేను ఎప్పుడు ఇలాగే ఎండపెట్టలేదన్నమాట. గోరింటాకుని తలకు పెట్టుకునేటప్పుడు కొంచెం మందారాకు కానీ లేకపోతే మందారం పువ్వు కానీ కలిపి పెట్టుకోండి. అప్పుడు స్కాల్ప్ కానీ హెయిర్ కానీ షైనీగా ఉంటుంది అనమాట. ఇది గోరింటాకు డ్రై చేసేస్తుందండి, కలర్ వస్తుంది కానీ డ్రై చేసేస్తుంది అనమాట. అందుకోసమని మందార పువ్వు కానీ మందార ఆకు కానీ కలిపి పెట్టుకోండి, చాలా బాగుంటుంది. దోశ తిన్నది కానీ బాదం తినలేదండి, తిరిగి తీసుకొచ్చేసింది. ఇప్పుడు తిను అని పెట్టాను, తింటుందండి. ఇంకా నాకు పన్ను పోటు వస్తుంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే కొంచెం పన్ను డ్యామేజ్ అయింది, మొత్తం క్లీన్ చేసి క్యాప్ వేయాలని చెప్పారు. కాస్ట్ అయితే చాలా ఎక్కువ చెప్పారు. సరే ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్దాము, మాకు సిజిహెచ్ఎస్ ఫెసిలిటీ ఉందండి, ఆ హాస్పిటల్ ఎక్కడన్నా ఇస్తారేమో డెంటల్, చూసి వెళ్దాము అని ఆగాను అనమాట. అక్కడ వెళ్తే ఇలాగా చెక్క బ్రష్లు ఇచ్చారండి. నేను ఇదే ఫస్ట్ టైం చూడడం వినడం ఇదే ఫస్ట్ టైం అండి, చెక్క బ్రష్లు. ఇది పెద్దవాళ్ళదేమో నీమ్ అంటే వేపాకుతో తయారు చేసిందంట. చిన్నపిల్లలదేమో బొగ్గుతో తయారు చేసింది, అంటే బ్రెజిల్స్ అనమాట. పెద్దవాళ్ళదేమో 84 ఉందండి, చిన్నపిల్లలదేమో 78 ఉందన్నమాట. బ్రష్ ఒక్కొక్కటి చాలా సాఫ్ట్గా ఉన్నాయండి. బ్రెజిల్స్ అయితే చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది. ఫస్ట్ సబ్స్క్రైబర్ పేరు చదువుతానని చెప్పానండి, వాళ్ళు ఇంకో వీడియో చూడలేనట్టుంది. కనీసం ఈ వీడియో అయినా చూస్తారేమో అని నమ్మకంతో చెప్తున్నాను. వాళ్ళ పేరు, ఊరు మెన్షన్ చేయండి కామెంట్లో, నేను నెక్స్ట్ వీడియోలో చదువుతాను. ఎందుకంటే నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను అనమాట. మీరు ఎవరైతే నా వీడియో నచ్చి ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళ పేరు, ఊరు నేను నెక్స్ట్ వీడియోలో చదువుతానండి అని చెప్పాను. అందుకోసమని నేను ఎవ్రీ వీడియోలో అడుగుతున్నాను అనమాట. అది అలా ఎందుకు అడుగుతున్నానో కానీ వాళ్ళ పేరు చెప్పిన తర్వాత నేను చెప్తానండి.
మర్చిపోకుండా ఫస్ట్ సబ్స్క్రైబర్ ఉంటారు కదండి, వాళ్ళ పేరు మెన్షన్ చేయండి కామెంట్లో. ఇదిగోండి పెద్దోళ్ళదేమో 84 రూపీస్, చిన్నపిల్లలదేమో 78 రూపీస్ అండి ఒక్కొక్క బ్రష్. యూట్యూబ్ చూస్తుంటే ఏదో బ్రేస్లెట్ చూపించి నాకు ఇలాంటివి చేసివు అని చెప్తుందండి. సరే అయితే నువ్వు అన్నం తినట్లేదు కదండి, అందుకోసం ఏం చెప్పానంటే నువ్వు అన్నం తిను, బుగ్గను పెట్టుకోకుండా ఫాస్ట్గా తినేసి నీకు చేసిస్తాను అని చెప్పాను. సరే అని ఫాస్ట్గా తినేసిందండి. అది చెప్పినందుకు ఎంత ఫాస్ట్గా తిన్నాదో చేసిస్తానని, లేకపోతే అలాగే పక్కన బొగ్గులో పక్కన పెట్టుకుని కూర్చుని అలా చూసుకుంటూ కూర్చుంటుందండి. సరే కదా అని చేసి ఇచ్చానమాట. అన్నీ ఉన్నాయి ఐటమ్స్ అన్నీ, అందుకే చేసిస్తా అన్న. అది కూడా బాగానే అడిగిందనమాట. ఏం లేదండి, చాలా సింపుల్. ఓల్డ్ గాజు ఉంటుంది కదండి, ఏదో ఒక గాజు తీసుకుని మధ్యలో కట్ చేసేయండి. కట్ చేసి కొంచెము పక్కకి ట్విస్ట్ చేయండి. చేసిన తర్వాత ఇది నా దగ్గర బటర్ఫ్లై అలా ఉంది కదండి, అదేమో నాకు ఒక 10 రూపీస్ పెట్టి కొన్నానండి. ఏదో రిబ్బుది మాట అది ఊడిపోయింది, రిబ్బు పడిపోయింది కానీ అది ఉంది అన్నమాట. సరే దేనికన్నా పనికొస్తుందని ఉంచాను. అది ఇలా యూజ్ అయిందనమాట. దాన్ని కొంచెం కాల్ చేసి, ఇది ప్లాస్టిక్దేనండి, కాల్ చేసి దానికి కొంచెం హోల్ చేసి పెట్టేశాను అనమాట. ఇంకోవైపు ఒకటి ముత్యం లాంటిది ఏమైనా ఉంటే బాగుంటుంది, కానీ ముత్యం వెతికాను కానీ కనిపించలేదు నాకు. ఏదో దొరికింది పెట్టాను కానీ అది వీడియోలోకి బాగుంది కానీ పెట్టుకుంటే అంత బాగుండలేదు అనమాట. మళ్ళీ అది తీసేసి నా దగ్గర వైట్ కుందన్ ఉంటే వైట్ కుందన్ పెట్టానండి. ఇప్పుడు చాలా బాగుందనమాట. వీడియోలోకి బాగుంది, తనకు పెట్టుకున్నా కూడా చాలా బాగుందనమాట. ఇంక రాత్రి కూడా పెట్టుకునే పడుకుందండి. నేను తీయను, నాకు నచ్చింది అని చెప్పి దగ్గరుండి చేయించుకుంటుంది. చూడండి పక్కన ఉంది, మీకు కనిపిస్తూనే ఉంటుంది. నేను అన్నీ ఎక్కడ దాస్తానో తెలుసండి. అవన్నీ తీసుకొచ్చేసి ఇదిగో ఇలా చూశాను నేను, ఇవన్నీ చేసి నాకు అని చెప్తా ఉంటుందండి. ఇదైతే చాలా సింపుల్గా అయిపోయిందండి. ఇది బయట కొంటే చాలా కాస్ట్ ఉండి ఉండొచ్చు, నాకు తెలిసి ఒక 60-50 రూపీస్ కూడా ఉండొచ్చు అనమాట. కానీ నేను ఇంట్లో ఉండే వాటితోనే చేసేసాను అనమాట. చూడండి బ్రేస్లెట్ చాలా అందంగా ఉంది కదా, చిన్నపిల్లలు చేయి కాబట్టి ఇంకా క్యూట్గా ఉంది. మా ఖ్యాతి కూడా ఏదో DIY చేసిందంటండి, అది కూడా చెప్తుందంట, అది కూడా వినండి. ఇదేనండి వాళ్ళకి వీడియో. ఉంటానండి, టేక్ కేర్ అండ్ బై బై. వీడియోలో కనిపిస్తుంది. సూపర్ చేసినాం. ఇదొక గణపతి, అది గొడుగు లేకుండా చలి పెట్టుకున్నా. సరే నువ్వు చెయ్యి ఇక్కడ పెట్టుకోవచ్చు.